అంబట్రావు మాట్లాడింది చూద్దాం ఒకసారి. ఏమన్నాడు? 24 గంటల్లో సినిమా చూపిస్తానన్నాడు. చూపించాడుగా. చూపించాడు. అది 24 గంటల్లో కాదు, సినిమా పెద్ద సినిమా చూపించావా? మరేంది చూడలే మనం. సినిమా చూపించావు, 18 రోజులు సినిమా చూపించావు. నా ఇల్లు వీడికి 18 రోజులు 18 సంవత్సరాలలాగా అయిపోయింది. చుక్కా చూపించినట్టుంది జైల్లో. అందుకే మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. ఏం చేయాలి తెలియట్లే. సంజన సుకన్య వస్తారో రారే, మళ్ళీ వస్తారో రారేమో భయపడిపోతాను. కళ్ళు తగిన కోతులాగా ఫ్రస్ట్రేషన్ గురైపోండి. చూడండి, పగలగొట్టడంలో సినిమా చూపించావు. నా కార్ని ధ్వంసం చేయడంలో సినిమా చూపించావు. నా ఆఫీస్ ధ్వంసం చేయడంలో సినిమా చూపించావు. నా భార్య బిడ్డలు ఇంట్లో ఉంటే తరిమి కొట్టే సినిమా చూపించావు. తరిమి కొట్టలే, నేను చేసే యథాపానికి వాళ్ళు తెలిసిపోయి బయటికి వెళ్ళిపోంటారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజులు ఉండే సినిమా చూపించావు. అవునయ్యా, కంసాలి ఇంత పెద్ద సినిమా తీసావే, వాళ్ళు డబ్బున్నాడు కదా. ఎవడు దీనిలో హీరో? హీరో పెంపసానేరా నాయన, నువ్వే అంటున్నావు కదా. ఓ అంబట్రాంబాబు, నువ్వు ఈ 18 రోజులు నాకు అనిపించినట్టుంది. బుర్ర చిప్పు దెబ్బనట్టుంది నీకు, మీ జోగి రమేష్ అన్నట్టు. మీకు తెలియట్లేదా? ఫ్రస్ట్రేషన్ గురైపోయినా నువ్వు. తాగేసి వచ్చినట్టుంది. కళ్ళు తాగేసి కోతులాగే. అసలు ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. చెప్పు, ఎవడు దీనిలో హీరో? పెంపసాని. ఇల్లు తగలేసేవాడు హీరోనా? జైల్లో ఉన్నవాడు హీరోనా? చెప్పినట్టు జైల్లో ఉన్నవాడు దొంగ లంగ. నీలాంటి నాయకుడు, నీ నాయకుడు, నీ అధినాయకుడు కూడా పెద్ద దొంగ. మాటలు చేసావే, ఎక్కడి నుంచి మానిటర్ చేయడానికి నువ్వు ఎవడువే? పెంసానికి ఒక వాడి మనిషిని అనలేవురా. పెంసాన్ని కొన్ని వేల మందికి సాయం చేసే మనిషిరా. నువ్వు సంగిన సుకన్యకే సాయం చేస్తావు. నువ్వు ఎవరికి సాయం చేసావు? నువ్వు ఒక్కడ చూపి. 18 రోజులు జైల్లో ఉన్నవాడు హీరోనా? జైల్లో పెట్టినవాడు హీరోనా? జైల్లో పెట్టినవాడే హీరో. జైల్లో పెట్టినవాడే హీరో. అలాగని చంద్రబాబుని ఈ జగన్ పెట్టిన హీరో అనుకో, అది దొంగ అక్కరం కేసు. అది అది దొంగ అక్కరం కేసు, గుర్తుపెట్టు. హీరో ఆలోచించుకో. ఇంత పెద్ద సినిమా తీసి మీరు విలన్ అయ్యారు. 18 రోజులు పెట్టడం కాదు, 7-8 గంటల సేపు ఇక్కడ నుండి కళాలు ముచ్చం చేశారు. పోలీసులతో ఏకమైపోయి ఎవరు హీరో, ఎవరు దీనిలో విలన్స్ ఎవరు ప్రజలు గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. గమనించాం కాబట్టి 151 నుంచి 11 పరిమితం చేశాం. అంబట్రాంబాబు, అది గుర్తుపెట్టుకో. ఈ మాటలు అన్నానని రాసినవాడు విలనా? ఏమీ అనుకోకుండా అపవాదు పడేవాడా విలన్? ఎవరు హీరో, ఎవరు విలన్? నువ్వు ఏమనకంటే జైలుకి వెళ్ళావా? నిన్ను జైల్లో దిగాలంటే ఇన్ని రోజులు పట్టాలా? నువ్వు రాంగ్ మాట్లాడావు, బూతులు మాట్లాడావు, అది తప్పు. అది ఆలోచించుకోమని కూడా ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ అడుగుతున్నా. పెమ్మసాని ఏకలు కూడా పీక్కోలేదు మీరు. ఒక నిజాతి నాయకుడు, ఒక విజనరీ, ఆయన కూడా గుర్తుపెట్టుకో. ఏం తొందర లేదు, అన్నిటికీ మూల్యం చెల్లించవలసిన రోజు ఒకటి వస్తుంది. రాంబాబు ఫీల్ అవ్వక. కానీ మీ అమ్మ బాబులు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నీలాంటి వాళ్ళు 100 మందిని కన్నా పెంపసాని చంద్రశేఖర్ని ఏకమొక్క కూడా తెంపలేరు. సరే, నువ్వు కాదు అనుకుంటే 100 మంది, నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆడు కూడా ఏం చేయలేకపోవడం గుర్తుపెట్టుకో. తప్పనిసరిగా వస్తుంది. భగవంతుడు పైన ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తాను. అన్యాయాన్ని అన్యాయం అంటారు. ఆ గొంతు ఇప్పుడు వినిపించకపోవచ్చు, ఇప్పుడు సమయం వచ్చినప్పుడు వినిపిస్తుంది అని కూడా ఈ సందర్భంగా చేస్తుంది. ఏమంటారండి పవన్ కళ్యాణ్ ఏమంటారు? అసహ్యంగా మాట్లాడినందుకే ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. మరి మాట్లాడలేదు నువ్వు? చెప్పు. చిన్న కామెంట్ చేశారు. ఉప ముఖ్యమంత్రి గారు అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు జరుగుతున్నాయి. అవును, అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? మరి పట్టాభి భోజనీకి అన్నాడు మామూలుగా. అది ఏ బూతు కూడా కాదు అది. అప్పుడు ఏంటయ్యి? కోలాటాలా? ఉరి అంబట్రాంబాబు, నువ్వు 18 రోజులు జైలు ఉండేసరికి బుర్ర పని చేయనట్టుంది, నీకు బుర్ర ఖరాబ్ అయిపోయినట్టుంది.
మీకు అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు ఉం. అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? ఆ? కేసులు పెట్టాలి. మర్చిపోమ్మా నువ్వు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద బోచిడి అనే మాటకి ఆ పట్టావి మీరు ఎంత రాద్ధాంతం చేశారా సన్నాసులారా? అనుకున్నాను కాసేపు నేను అసహ్యంగా మాట్లాడాను పొరపాటుని ఉం. క్షమాపణ చెప్పాను, చెం- రియలైజ్ అయ్యాను. నేను ఇప్పుడు నీకు ఒక చెప్తాను. మరి మా కోట ప్రభుత్వం నిన్ను మీ అమ్మని నిన్ను మీ ఆమెని ఇష్టం వచ్చినంత బూట్లు తిట్టేతను. సారీ చెప్పి తోకేనా? సారీ చెప్పి తోకేనా? సిగ్గుండా. పశ్చాత్తాపడటమే అయినా దాడులు చేస్తారా? అరే పశ్చాత్తాపం పడ్డావా? దేనికి పడ్డావు? నువ్వు చేసిన అదో పనికి పశ్చాత్తాపం పడ్డావు. ఎవడో చేసినందుకు పశ్చాత్తాపం పడలే. దాడులు చేయడానికి సమర్థించావు పవన్ కళ్యాణ్ గారు, తప్పయ్యా. ఉప ముఖ్యమంత్రి గారు తప్పు. తప్పు కాదు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అర్హత, పవన్ కళ్యాణ్ అనే అర్హత నీకు లేదు. అంబటి రాంబాబు ముందు గుర్తుపెట్టుకో. ఒళ్ళు పళ్ళు మన పళ్ళు రాలిపోతాయి నీకు. నువ్వు అసహ్యంగా మాట్లాడు. ఎప్పుడు మాట్లాడిందా? నేను అడుగుతాను, గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు అసహ్యం ఎప్పుడు మాట్లాడలేదా? మాట్లాడలే. అది నేను గ్యారెంటీ. గుర్తు చేయకపోతే నేను చెప్తా వినండి. చెప్పు నాయన చెప్పు. ఏమన్నారు మీరు? ఏమన్నారు? ఏమన్నారు చెప్పు. గుర్తుందా? ఇప్పుడు వింటున్నారా మీరు? చెప్పులతో కొడతామా? లేకపోతే యూట్యూబ్ ఆన్ చేసుకుని నేను మాట్లాడే మాటలు వినండి. వైసీపీ ఎమ్మెల్యే నా పడకల్లారా చెప్పుతో కొడతా అన్నాడు. చెప్పు పైకి తీశాడు. తీశాడు. ఎందుకు తీశాడు? ప్యాకేజ్ స్టవ్ నీ అమ్మ ఇచ్చిందా? మీ నాయకుడు అమ్మ ఇచ్చిందా? లేదు నువ్వు ఇచ్చావా? మీ అమ్మ ఇచ్చిందా? నీ కూతురు ఇచ్చారు ప్యాకేజ్ స్టవ్ అని. ఎన్ని మాటలు అన్నారు పవన్ కళ్యాణ్. ప్యాకేజ్ స్టవ్ ప్యాకేజ్కి లొంగిపోయేలా కనబడుతుందా? నీకు మళ్ళీ చెప్తానా అంబటి రాంబాబు, నువ్వు పవన్ కళ్యాణ్ కొనే తరము పైనుంచి దేవుడు వచ్చినా సరే కొనలేడు పవన్ కళ్యాణ్ని. గుర్తుపెట్టుకో. ప్రజల కోసం పోరాడే మనిషి పవన్ కళ్యాణ్ కొనే మగోడు దేశంలో అసలు ఈ 29 రాష్ట్రాల్లో ఎవడూ లేడు. పవన్ కళ్యాణ్ కొనడానికి అర్హత లేడు. తులసి మొక్క ఎంత నిజమైందో, దేవుడు ఎంత సత్యమైనాడో, పవన్ కళ్యాణ్ కూడా అంత సత్యమైనాడు. గుర్తుపెట్టుకో అంబటి రాంబాబు. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి ఇంకెక్కువ తక్కువ నీకు ఆ కళ్ళజోడు కూడా ఉండదు. చెప్పులు దిగిపోతాయి నా కొడక. ఎక్కడ పరవది మూమెంట్ కాదు, గొడవలో కాదు, ఒక వేదిక మీ జనసేన నాయకులందరూ కూర్చున్నటువంటి వేదిక, మీడియా అంతా ఉన్నటువంటి వేదిక మీద ఒక మైక్ పెట్టుకుని మాట్లాడావు. నేను అలా కాదు, స్పెల్ ఆఫ్ ది మూమెంట్, మైక్ లేదు, కారులో ఉన్నాను, క్షమాపణ చెప్పాను. అరే నీకు చెప్పుతో దెంగ కూడా చెప్పినోడు దెంగులో లేకగానే ఈ అమ్మన బూతులు తిట్టి సారీ చెప్పి తోడే నూరుకుంటాను అనుకున్నావేంటి? నువ్వు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అన్నావే, నేను అప్పుడు ఎమ్మెల్యేనేగా. అప్పుడు మరి చంద్రబాబు అది పవన్ కళ్యాణ్ మంచోడే కదా. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఏమని అన్నాడు ఏ రోజైనా? చెప్పు. నా కొడక అంటే అర్థం ఏంటి తెలుసా నీకు? మాకు తెలియదు, నువ్వు చెప్పాను అన్న. నేను అడుగుతాను, ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డా? ఎందుకు నీ జన్మలో ఎందుకు పడాలా? ఎందుకు నేను ఇప్పుడు తప్పు చేశాను, నేను పశ్చాత్తాప పడతా. నువ్వు పశ్చాత్తాప పడ్డావంటే నిన్ను ఎవడు పడమండు, నిన్ను బూతులు ఎవడు మాట్లాడమను సన్నాసి. ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? నేను పడ్డానయ్యా, ఎమ్మటే ఇచ్చిన అవసరం పడ్డా. నీకు తెలుసు, నీ సీన్ అర్థమైపోయినావు. నీకు సీన్ రివర్స్ అయిపోయింది. నీకు చెప్పు దెబ్బలు తగిలితే ఏదైనా అయిపోద్దని పశ్చాత్తాప పడ్డావు. అయినా టీడీపీ కార్యకర్తలు అంత సహనంతో ఈ ఓపిక పట్టలేదు. ఓపిక పెట్టి నశించింది. కరెక్ట్ అంటావు నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావు? పడ్డు. పోనీ ఇప్పటికైనా పడడు. పవన్ కళ్యాణ్ పడడు. పవన్ కళ్యాణ్ స్వయంగా వ్యక్తిగతంగా ఎవడు ఎక్కడేం తిట్టినాడని నిరూపించిన అంబటి రాంబాబు. నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నేను క్షమాపణ చెప్పి నీ మనసుకి దింగేత సన్నాసి. తిట్టే దాడులు చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తావు? లైసెన్స్ ఇచ్చారా? నాకు అర్థం కాదా? మీ నాయకులు అన్నారు కదా దాడి చేయడానికి ఎవరు లైసెన్స్ ఇచ్చలే, అభిమానులు. మీ నాయకులు అన్నాడుగా ఎవడో మన మీద ప్రేముణ్ణి అభిమానస్తుడు దాడి చేసిండని అన్నారు. ఇప్పుడు అలాగే అనుకోవచ్చుగా. మాకేం అభ్యంతరం లేదు. అన్యాయం అనలేని వారి నువ్వే ఒక ముఖ్యమంత్రి, నీకు చంద్రబాబు తేడా ఏంటది? అంతేకాదు వాళ్ళ అన్నగారు నాగేంద్ర బాబు
అరే వాళ్ళ అన్న గురించి మాకు అనవసరం. నువ్వు పవన్ కళ్యాణ్ అన్నావా, నువ్వు ఇంక ఎక్కువ మాట్లాడావా, నీకు మళ్ళీ జైలుకి వెళ్తావేమో. మొన్న చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళావు, పవన్ కళ్యాణ్ ఏదైనా అన్నావంటే అదే మాట నరకానికి పోతాం. నోరు అదుపులో ఉంచుకో. పాత సామెత ఉంది, మగోడు అదుపులో ఆడదాయి అదుపులో ఉండాలి, మగోడు పొదుపులో ఉండాలని. అది గుర్తుపెట్టుకో. చెప్పు దెబ్బలు తెగిపోతాయి నా కొడక నీకు. జై హింద్, జై భారత్.